Tension persists in India's West Bengal. Mob vandalized the emergency building at Al-Jafar College and Hospital where a female training doctor is found dead in custody. The incident took place shortly after midnight in responsibility to pray. బిడ్డల్ని మన బిడ్డల్ని పెంచవలసిన నీతి మన సొసైటీ సమాజం మరి అవన్నీ మనం నేర్పించాలి. మరి డ్యూటీలో తన రెస్పాన్సిబిలిటీ చేస్తున్న ఆ డ్యూటీ డాక్టర్ మరి ఆ పేరెంట్స్కి ఎంత ఉండిపోతా అది ఆలోచిస్తే మరి ఎంతో హృదయం ధరించుకోవాలి. ఇలాంటి రిపీట్ అవ్వకుండా ప్రొటెస్ట్ చేయటం. 30 గంటలకు పైగా పనిచేసినటువంటి డాక్టర్ అక్కడ విశ్రాంతి హాల్లోకి వెళ్ళింది. హాల్లో విశ్రాంతి తీసుకుంటారని చెప్పేసి వెళ్ళిపోయింది. బట్ అదే డాక్టర్ తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఆగస్టు 9వ తారీఖు నాడు సంజయ్ రాయ్ అనే ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడి ఆ డాక్టర్ని చాలా తీవ్రంగా కొట్టి పోస్ట్ మార్టం వేదికలు డాక్టర్ అమ్మాయి నోరు మూసేసి ఆ తలను గోడకేసి కొట్టి నేలకు బలంగా కొట్టినట్టు కూడా డాక్టర్లు గుర్తించారు. మిడ్ నైట్లో ఏ చిన్న శబ్దం చేసినా అందరికి వినిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది ఆ డాక్టర్ అరవకుండా, సహాయం కోసం ఎట్టి పరిస్థితిలో అరవకుండా ఆ గొంతు కూడా నులిమేయడం జరిగింది. నిరంతరం ఆ గొంతును నొక్కి పెట్టాడు. కళ్ళు, నోరు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం చాలా తీవ్రంగా స్రవించింది. ఇదంతా